మహా జాతర ప్రారంభం కావడంతో మొక్కులు దర్శనం కోసం వచ్చే వారితో మేడారం పరిసరాలు పూర్తి జనసంద్రంగా మారాయి. ఇవాళ రేపు మేడారం జాతర అత్యంత వైభవంగా జరగబోతోంది. లక్షలాదిగా మేడారం పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో నిండి ఉన్నాయి. మరింత సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, మేడారం జాతర వైభవం ఎట్లా కనిపిస్తోంది దగ్గర నుంచి? మీరు చెప్పినట్టు మేడారం సమ్మక్క సారలమ్మ వైభవం మనకు కనిపిస్తా ఉంది. మనం జన సందోహం మధ్య ఇక్కడ మేడారం జాతర అంతా కూడా నెలకొన్న సందర్భం మనం చూస్తా ఉన్నాము. పూర్తి స్థాయిలో ఇవాళ కన్నేపల్లి నుంచి సమ్మక్క సారలమ్మ రానున్న నేపథ్యంలో భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. గద్దెల ప్రాంగణాలు అయితే లక్షల మందితో నిండిపోయిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. బెల్లం మొక్కులు, దాంతో పాటు తాము కోరిన కోరికలు తీరిన నేపథ్యంలో ఆ మొక్కులన్నీ చెల్లించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులందరూ తరలి వస్తున్న సందర్భం మనం కనిపిస్తా ఉంది. మనతో పాటు సమ్మక్క సారలమ్మ ఆలయ పూజారి మనతో ఉన్నారు రమేష్ గారు. ఇవాళ సారలమ్మ రానున్న నేపథ్యంలో ఎలాంటి ప్రక్రియ ఉంటుంది, పూజా కార్యక్రమాలకు సంబంధించిన ప్రక్రియ ఉంటుంది? నా పేరు కొక్కె రమేష్, మేడారం ప్రధాన పూజారి, సమ్మక్క ప్రధాన పూజారి. ఇన్ని రోజులుగా మనం ఏదో ఒక ఆశతో చూసామో మరి ఆసియాలోనే అతిపెద్దమైనటువంటి గిరిజన జాతర శ్రీ సమ్మక్క సారక్క జాతర. మరి మొదటి ఘట్టం మనం చూసినటువంటి మహాజాతర ఘట్టం మొదలైంది. ఈ రోజుతో అనేక సంఖ్యలో కోలట్లలో మంది భక్తులు రాబోతున్నారు. ఈ రోజు ముఖ్యంగా చూసుకున్నట్లయితే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు తన గద్దెలపై వచ్చేటువంటి సందర్భంలో ఈ రోజు చూస్తాము. ఇప్పటి కార్యక్రమంలో భాగంగా మా ఇంటి పూజారులు, ఆడబిడ్డలు, అన్నదమ్ములు అందరూ కూడా మరి ఉదయాన్నే లేచి స్నానాలు చేసి నూతన వస్త్రాలు ధరించేసి ముగ్గు కార్యక్రమం ఉంటుంది. ముగ్గులు వేసిన తర్వాత సాయంత్రం 4 గంటలకు మరి కన్నెపల్లి గ్రామం నుండి సారలమ్మ వైభవంగా డోలి వాయిద్యాలతో, సంస్కృతితో, గిరిజన సాంప్రదాయంగా మరి రాత్రి 7-8 గంటల ప్రాంగణానికి సారలమ్మ గద్దెపై వచ్చేటువంటి సందర్భం మనం చూస్తాం. అలా సారలమ్మ వచ్చే సమయంలో కానీ, సమ్మక్క వచ్చే సమయంలో కానీ మీ పూజారులంతా అల్కబోతారట, వాళ్ళు మిమ్మల్ని అందరికీ కూడా అల్క తీర్చాలంటారు. ఎట్లా ఉంటుంది ఆ ప్రక్రియ? మా పూజారులందరూ కూడా సారలమ్మకు ఎదురు చూస్తూ స్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంటారు. మరి ధూప దీప నైవేద్యం పెట్టేసి అలాయ్ బాలాయ్ అనేసి వాళ్ళని రిసీవ్ చేసుకొని స్వాగతం మన వైభవంగా, మా సంస్కృతి పరంగా, గిరిజన సాంప్రదాయ పరంగా సారలమ్మను గద్దెలపైకి తీసుకొచ్చేటువంటి సందర్భం మాది. ఎట్లా ఉంటాయి ఇక్కడ అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత ఎట్లాంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి? సారలమ్మ గద్దెలపై వచ్చిన తర్వాత రహస్య పూజలు ఉంటాయి. ఆ చేసిన అనంతరం భక్తులు, కోట్లాది భక్తులు వాళ్ళ కోరికలు తీర్చే విధంగా ఎదురు చూసేటువంటి భక్తులు మనం చూస్తాం. ముఖ్యంగా ఇవాళ సారలమ్మ, అదేవిధంగా పగిడిద్దరాజు, గోవిందరాజు వీళ్ళందరూ కూడా సమ్మక్క దగ్గరికి వచ్చిన సందర్భంలో ఈ 3 వంశాలకు సంబంధించే కాకుండా ఇక్కడ సిద్ధపోయిన కావచ్చు, అదేవిధంగా చందా వంశస్థులు కావచ్చు, వీళ్ళందరూ కూడా మీ సాధక బాధకాలు అన్ని మాట్లాడుకున్న తర్వాతే ఇక్కడికి వస్తారట. ఆకృతం అంతా ఎట్లా ఉంటుంది? ఇక్కడ సారలమ్మ దేవత చూసుకున్నట్లయితే కన్నెపల్లి గ్రామం నుండి మా పూజా మందిరంకి వస్తుంది. ఇక పూలుగల్ల నుండి పగిడిద్దరాజు, అలాగే కొండ నుండి గోవిందరాజు అనేటువంటి 3 దేవతలు వచ్చిన తర్వాత మేము రిసీవ్ చేసుకుని స్వాగతం పలికి మా రహస్య పూజలు చేసిన అనంతరం మా పూజా మందిరం నుండి బయలుదేరి మరి వివిధ వాళ్ళ దేవస్థానానికి బయలుదేరేటువంటి సందర్భం మనం చూస్తాం. సమ్మక్క వచ్చే క్రమంలో ఇక్కడ అంతా కూడా పెద్ద ఎత్తున భక్తజనం వస్తారు. ఆ కార్యక్రమం అంతా ఎట్లా ఉంటుంది? మరి రేపు అనేది గొట్టంలో మన మహాజాతరలో అతి ముఖ్యమైనటువంటి రోజు రేపు. మరి సమ్మక్క కోసం ఎదురు చూసేటువంటి సందర్భం. చాలా కోట్ల మంది భక్తులు వాళ్ళ ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తారు. చాలా రష్ గా ఉంటుంది, క్రౌడ్ గా ఉంటుంది. ఎంతో మంది బందోబస్తుతోటి సమ్మక్క సిల్కలగుట్ట నుండి బయలుదేరి సాయంత్రం 3 గంటలకు మరి 6-8 గంటలకు గద్దెలపై వచ్చేటువంటి సందర్భం మనం చూస్తాం. ముఖ్యంగా కన్నెపల్లి నుంచి సారలమ్మ బయలుదేరిన క్రమంలో ఆ గ్రామంలో ఎట్లా ఉంటది? ఇప్పటికే సారలమ్మ ఆలయానికి చేరుకున్నారా? అక్కడ ఎట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి? ఇప్పుడు మరి కన్నెపల్లి గ్రామంలో రహస్య పూజలు ఉంటాయి. మరి సాంప్రదాయ పరంగా ఆడబిడ్డ పడుచులందరూ కూడా ముగ్గులు వేసే సిద్ధంగా ఉన్నారు. మరి ఇప్పటికే ఆలయానికి చేరుకున్నటువంటి పూజలు, రహస్య పూజలు జరుగుతున్నాయి. మరి గంటల్లో మరి సారలమ్మ బయలుదేరి మనం గద్దెలపై వచ్చేటువంటి సందర్భం చూస్తాం. మీరు ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తారు? ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని సౌకర్యాలు కల్పించింది. ఇటు రోపాటి కావచ్చు, పోలీస్ బందోబస్తు కావచ్చు, గిరిజన సాంప్రదాయ కావచ్చు, యూత్ కావచ్చు, అన్ని కుల సంఘాలు కూడా మాకు మద్దతుగా నిలిచి మరి తల్లిని స్వాగతంగా, హ్యాపీగా, సంతోషంగా గద్దెలపై వచ్చేటువంటి సందర్భం చూస్తాం. ఇది మొత్తంగా చూస్తే కన్నేపల్లి నుంచి సారలమ్మ ఇవాళ సాయంత్రం తల్లి రానుంది. ఇప్పటికే కాకా వంశానికి సంబంధించిన వాళ్ళంతా కూడా వంశస్థులే కాదు, పూజారులు వడ్డీలంతా కూడా అక్కడికి చేరుకుని
ప్రత్యేకమైన పూజలు చేస్తా ఉన్నారు. అక్కడ సారలమ్మ ఆలయంలో ముగ్గులు అలుపుకొని ప్రత్యేకమైన ముగ్గులు వేస్తారు. ఈ సందర్భంగా ఇప్పటికే చేరుకున్న సందర్భం సాయంత్రం వాళ్ళంతా కూడా తోడుకొని వచ్చే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో అలకపూడడం అనే ఒక సాంప్రదాయం కూడా ఉంది. ఈ ప్రభుత్వం తరఫున అధికారులు ఎవరైతే వెళ్తారో ఆ అలకపూరిన నేపథ్యంలో వాళ్ళను బుజ్జగించి తీసుకురావడం అనేది ఇక్కడ వస్తున్న ఒక ఆనవాయితీగా కూడా ఉండడం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇవాళ సారలమ్మ సాయంత్రం 7 గంటల వరకు అయితే గద్దెల ప్రాంగణానికి చేరుకునుంది. ఇక్కడ చేరుకున్న తర్వాత ఆదివాసీ సాంప్రదాయాల మేరకు రహస్య పూజలు నిర్వహించిన తర్వాత ఇవాళ తొలిఘట్టం పూర్తయినట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే సారలమ్మ కావచ్చు, సమ్మక్కకు సంబంధించి కావచ్చు, పగిడితరాజు, గోవిందరాజు సంబంధించిన వంశాలందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆడపడుచులందరూ కూడా ఇక్కడికి చేరుకొని సంతోషం మధ్య ఆ కుటుంబాలు ఇక్కడ ఉన్న నేపథ్యం, దాంతో పాటు అమ్మవార్లను చూసేందుకు పరవశించిపోతూ పెద్ద సంఖ్యలో భక్తజనం వస్తున్న సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాము. రాజేష్, రైట్, థ్యాంక్ యూ రవికాంత్.